కమ్యూనిస్టులు అంటే కమ్మనిస్టులు అనే ఒక విమర్శ ఉంది, కొంత వ్యంగ్యంగా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అది తిట్టు పదం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో 6 లక్షల మంది జనం మెంబర్షిప్ ఉన్నారు. అందులో కమ్మాస్ ఎంతమంది ఉంటారు, రెడ్లు ఎంతమంది ఉంటారు, ఎక్కువ బీసీస్ ఎస్సీస్ గిరిజన వాళ్ళే ఉంటారు. అప్పుడు నాయకుడు చంద్రరాజేశ్వరరావు గారు అట్లా చూసినప్పుడు కమ్మోడు అని చెప్పేసి, అంటే ఇప్పుడు సుందరయ్య గారు కమ్మోడు కాదు కదా, ఎందుకు ఆయన కమ్మ అంటున్నారు? ఇవన్నీ కూడా కమ్యూనిస్టుని విమర్శించడానికి ఏం చేత కాక ఇట్లాంటి కమ్యూనిస్టులు అని చెప్పి అంటారు. చెప్తే నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కానీ కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కమ్మలు ఉండొచ్చు, కానీ మిగతా కమ్మలు కాదు కదా, అంటే అవుతారు. అది ఊరికి తిట్టుపదం విమర్శించడానికి, రాజకీయాల్లో ఆరోపణలు చేయడానికి ఉపయోగించుకోవడం. ఆరోపణలు అయితే పర్వాలా, అది తిట్టుపదం. అది తిట్టుపదం అయిందంటారా? కానీ మీరు దాన్ని ఒప్పుకోరా తిట్టుని? ఎందుకు ఒప్పుకుంటాం మేము? మా క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే ఎంత క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు అంతెందుకు, మా అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసాము, మా అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసాము. మా ఇంట్లో 50% బ్రాహ్మణ్స్ ఉన్నారు.